హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 తులారాశి వారి ఫలితాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3. ఇక ఈ రాశి వారికి ఈ 2026 చాలా మంచి యోగమైన కాలమనే చెప్పాలి. ఎందువల్లనంటే వీరికి భాగ్యమందు, రాజ్యస్థానమందు, అలాగే లాభస్థానమందు గురు సంచారం జరుగుతుం వల్ల వీళ్ళకి మంచి యోగమైన కాలమని చెప్పాలి. ఎందుకంటే ఈ 2026 జనవరి నుండి మే 26 వరకు కూడా భాగ్యంలో, ఆ తర్వాత మే 26 నుండి అక్టోబర్ 17 వరకు కూడా చక్కగా రాజ్యస్థానంలో, ఆ తర్వాత లాభస్థానంలో సంచారం వల్ల వీళ్ళకి మంచి యోగమైన కాలమనే చెప్పాలి. ఈ రకమైన గురువు 3 స్థానాల్లో సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి యోగమైన కాలం. ఏ విధంగా అంటే వీళ్లకు ఈ సంవత్సరం ఏదైనా బంగారం కొనడమో, లేకపోతే స్థలం కొనడమో, లేకపోతే స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడమో, ఇలాంటివి వాటి కోసం మీరు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ ఖర్చు అంటే వ్యయం 14 అని ఉంది కదా, ఆ వ్యయం దేనికి? ఇలాంటి వాటి కోసం ఏదైనా కొనడమో లేదా ఇంట్లో శుభకార్యాల కోసం ఖర్చు చేయడానికే ఈ వ్యయం 14 అనేది ఉంది. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది పై అధికారుల దగ్గర నుంచి. అలాగే లేదు, ఇప్పుడు మీరు ఏదైనా చేస్తున్న ఉద్యోగం బాగలేదు, ఇంకా దీనికంటే కొంచెం బాగుండే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటే మరో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇక వ్యాపారస్తులు ఎవరైనా చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసి విస్తరింపజేసి లాభాలు పొందాలనుకుంటారు. లాభం వస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువ అయిపోతుంది. అది కూడా మంచి పనుల కోసమే ఖర్చు అవుతుంది. ఇక మీకంటూ ఒక గౌరవం అనేది, గుర్తింపు అనేది లభిస్తుంది ఈ 2026. ఈ రాశి వారికి శని సంచారం వల్ల, అలాగే ఈ జనవరి వరకు రాహు శని 2 కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎవరైనా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉండుంటే వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మాట పట్టింపులు రావటం, గొడవలు రావటం, ఇంకా ఈ బ్రేకప్లు అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీతో స్నేహితులు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇక వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తే మేలో కనుక చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో చక్కటిగా ఉచ్చ స్థానంలో గురువు ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానం సంచారం వల్ల మీ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది ఆరోగ్య పట్ల కావచ్చు, లేదా పెద్దవాళ్ళైతే మీ మాట వినకపోవడం, సమస్యలు ఇరుకోవడం, మీకు మనసుకి బాధ కలిగించడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసిన పూజలు పునస్కారం దేవుడు ఉన్నారా అని బాధపడే వాళ్ళకి దైవ అనుగ్రహం మీకు చక్కగా పుష్కలంగా ఉందని మీకే తెలుస్తుంది. డిసెంబర్ 5 తర్వాత రాహుకేతు స్థాన మార్పు వల్ల తల్లికి కానీ, తల్లి తరపు బంధువులకు కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, గౌరవంగా మాట్లాడండి. వాళ్ళ మనసు చివుక్కుమని బాధపడి వాళ్ళు మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఉంది. వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ కేతు సంచారం వల్ల ఎవరైతే మీరు మంచి వాళ్ళు అన్నారో మీ వెనకాలే మీకు తెలియకుండా చెడుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం గోచారిత్య మాత్రమే. మీ జన్మజాతకానికి పూర్తిగా చూపించుకొని మీకున్న గ్రహ దోషాలకి తగిన పరిహారాలు చేయించుకోండి. మంచి ఫలితాలను పొందండి.